నేను బ్రాహ్మణపల్లి కత్తిగూడెం 2 గ్రామ పంచాయతీలకు ఫీల్డ్ వచ్చినప్పుడు 2 జీబీలకు మొక్కలు కావాలని ఈత మొక్కలు పడే గుర్తెక్కాలి. ఇప్పుడు మేము ఇంత ఉంది జారుతుంది కట్ట మీద. ఏ బండ్ల గాడి నుంచి ఎక్కడికి అప్పుడుకి వెళ్ళి పోద్దా అటు పోద్దిగా మరి అటు పోయి ఒక రౌండ్ పోయేస్తే అమ్మారం పోతుంది. ఎంత లోయ నీళ్ళు అటుంటాయి పోయే దారిలో వచ్చేది. ఎంత లోయ కిందకి దిగి మళ్ళీ ఇటు ఒడ్డు మళ్ళీ ఇతలకి పైకి ఎక్కాలి. మామూలుగా లేదు. ఇంకా మొక్కలేదు కానీ దొరకవు కానీ మా బాధలు. ఓహో ఇది చెప్పులు జారేటట్టు నేను ఉన్న మళ్ళీ అక్కడ దిగుతాను, ఇక్కడ సార్ ఎక్కుతాను. నన్ను చూద్దాం దూరం పోలేము గుట్టెక్కలేమంటే మా సార్ ఏంటట్లేదు. గుట్టెక్కాల్సిందే తేవాల్సిందే వేయాలి అంటాడు. జాగ్రత్త మరి. అదే అదే అసలు చెప్పులు ఉన్నందుకు జారుతాయి, మురుగు కదా జారుతాయి. ఎన్ని గుట్టలు ఎక్కిస్తాయి ఇంకా ఇవాళ మమ్మీని. చాలా గుట్టెక్కినా మళ్ళీ కింద లోయ ఉన్నది. లోయ వరి లాంటివి దాన్ని దిగి మళ్ళీ అవతలకి మళ్ళీ ఎక్కాలి పైకి. బా ఇంత అడిలో కూడా గుట్ట మీద కూడా ఇంత లోపలికి వచ్చాను కానీ సిగ్నల్ ఉన్నది. ఇవాళ కమాండో ఇంతేనా? నాకు ఆ పైకి ఎక్కుదాం రా మరి, దాని కింద ఉన్నాం. మాకు దమ్మొస్తుంది. మా సార్ మాత్రం ఇంత గెస్సుమంటలేదు. మా గైడెన్స్ చెప్తాడు. మా గైడెన్స్ మొత్తం గుట్ట మొత్తం తిప్పేది ఈయన సారు వాడగూడెం సారు. ఒక్క మొక్క దొరికింది మాకు ఈ గుట్ట మీద. చిన్న మొక్కలు ఉన్నాయి. ఎర్లు దిగనే ఇది కళ్ళు వచ్చాయి. ఈత మొక్కనే అయితే ఇది బొడిపోందా, ఇది పోద్ది, ఇది ఉండాలా, ఇది ఉండాలి, ఏర్లు ఉండాలి. ఇక నర్సరీలో ఇట్లా పెడతాం మనం, నర్సరీ బ్యాగులలో. కానీ ఏర్లు కంపొద్దులే ఉండదు. ఏ లేదు, ఈతల 2 రకాలు ఉంటాయి. అడవి ఉంటాయి, భూమి మీదే ఉంటాయి, కొన్ని ఉంటాయి గడ్డి కప్పేటి ఇల్లులు కప్పుతారు. గడ్డి ఇది ఇది కాదు. ఓకే ఓకే ఓకే. వచ్చిందా? మంచిగా వచ్చిందా పిల్లక కూడా? గడ్డ 2 ముక్కలా? పోవాలి అంతేనా? అంతేనా పోయి గుట్ట కిందకు వచ్చాం మేమైతే. యా సూపర్ ఉంది.
ఆల్రెడీ ఒక గుట్ట ఎక్కాం, పైన ఇంకో గుట్ట ఉంది. ఈ గుట్ట మొదట్లో ఉన్నాం. ఓహో ఇక్కడ రైతు డబ్బా తీసి పెట్టుకున్నాడు. ఇక్కడ వ్యవసాయం చేస్తాడు. ఇక్కడ గొర్రె ఉంది, కట్టె గొర్రె, అది చెట్లలో ఉంది నమ్మట్లేదు కానీ ఇది గొర్రె. అంటే గొర్రె పట్ల ఎద్దులు ట్రాక్టర్ ఆడిచ్చి అది ఎద్దులను తోలుకొచ్చి అంతేనా, ఎద్దులతోటే వ్యవసాయం చేస్తారు అన్నట్టు. ఎద్దులతో ట్రాక్టర్ ఆడిచ్చు. ఇదేంటిది మరి అచ్చటి ఏం వేస్తా అచ్చుతోటి పత్తి వేసి అచ్చటి ఇది పత్తి వేసి అచ్చు మిర్చి పత్తి ఇటు. అవును గీత దిగుతాయి ఈ కట్టే ఈ లోనకి భూమిలోకి. వర్షం పడ్డాక నాగలతో దుంతలు అంతేనా. అదే బిందె కూడా ఉంది ఇక్కడే. ఎట్లా వస్తుంది ఇక్కడికి కూలి గింటే రావాలన్నా కానీ నాటికి. ఇక్కడ బిందె ఉంది వాళ్ళదే రైతుది. ఇది ఎంత ఎకరం ఎంత ఉంటుంది బలి? ఎన్ని ఎకరాలు? 8 ఎకరాలు లేవు కదా. ఇంత కొట్టిండు. అదిగో ఆ చిన్న మండలిది కొట్టిన బాపతే కొత్త మళ్ళా పెరిగినట్టున్నాయి. అక్కడ పెరిగింది. మళ్ళీ ఎప్పుడో శుభ్రం చేయడం మామూలు లేవున్నది. దగ్గరకు వచ్చినా కూడా ఏర్పడదు. మనం మొన్న వచ్చి చూసిన వీడియో ఫస్ట్ వీడియో పెట్టాయి కదా, ఆ వీడియోలో ఉంటాయి. వాటర్ తాగినాం. ఆ వీడియో చూడండి. దీనికంటే ముందు వీడియో బాగుంటుంది. మంచిగా చల్లగా కూలింగ్ వాటర్ వస్తున్నాయి. గుట్టబండాల మీదకి వస్తాయి నీళ్ళు. ఆ వీడియోలో చెప్పా మొత్తం. దాన్ని చూసినాక ఇప్పుడేమో ఈ నుంచి దిగి వచ్చినాం. ఈ నుంచి ఇటు నుంచి దిగండి. అప్పుడు ఎక్కేది, ఇప్పుడు దిగేది. ఏం బాలు నీ చెప్పులు జాగ్రత్త వస్తున్నాయి. ఏం కాదు కనుక తిట్టే తీసుకోదు మరి, ఎందుకంటే అవి రాళ్ళలాగా ఉంటాయి. అబ్బో నాకే ఉలజల్లో ఉంటాను కాళ్ళు ఎట్లా చూపుతాయి కదా. చెప్పులా చెప్పులు దిగుతున్నా సరే ఎక్కువ ఈ కుక్క మమ్మీ చూసి మొరుకుంటుంది మీ దగ్గర కొద్దిగా. అది నక్క అనుకున్నాం కానీ అరుపు చూస్తే కుక్క. కనబడతలే ఉరుకుతుంది, మళ్ళా ఉరుకుతుంది. బండి మాత్రం మంచి సార్ లెక్కనే పికప్లు ఉన్నాయి మంచిగా. అదే మొక్కజొన్న తోట సూపర్ ఉంది. దీని నుంచి చూస్తాను బోలమైన వాళ్ళదా అని బాగా వేసింది మొక్కజొన్న. కంకులు ఉన్నాయి, పని కంకులు ఉన్నాయి. ఇప్పుడు దొరుకుతాను అమ్మ. బాగా మొత్తానే. నమస్తే మొత్తం శాటిలైట్ పెట్టుకోండి. మొక్కజొన్న బాగుంది. తినేదేనా నుంచి ఆడికాని మొత్తం మంచిగా. ఈ మొక్కజొన్న ఈ రైతుడు ఏం సార్ ఈత మొక్కల కోసం కానీ ఆడలేవు గుట్టవి వాళ్ళు అన్నలు చిన్నగా ఉన్నప్పుడు ఇటు తిరిగేటప్పుడు అయిపోయింది. ఆడ దొరుకుతాయి చెప్పు సాగల కన్నా పట్టా చేసుకుని అంత నరికి ఇంకా ఇటు అటుపైకి చేపలు పడతాను ఇక్కడ బాలు. చేపలు పడతాను వాళ్ళు అక్కడ అదేంటి దోమతెర చూడు చేపలు పడతాను. దోమతెర చేపలు నిలబడ్డాయి. చేపలు ఇసిరిండు కానీ నిలబడ్డట్టున్నాయి.
వస్తుంది. ఇప్పటిదాకా అక్కడ గుట్ట మీద తిరిగి వచ్చినాం. గుట్టలు ఎక్కి దిగి ఇక్కడ ఊరు ముందు రమణకపేట ఊరు ముందే ఉన్నాయి. అన్ని ఒక్క దగ్గరే ఉన్నాయి. ఇవన్నీ ఈత మొక్కలే. కాకపోతే మొత్తం బాగా తడపాలి. రోజు నైట్ మొత్తం తడిపి పొద్దున్నే తీస్తే వస్తాయి. బాగానే ఉన్నాయి కానీ తవ్వితే రావట్లేదు. తెగిపోతాయా మొక్కలు తవ్వినాయి. ఇక మంచిగానే వస్తాను మొక్కలు. ఏ రోజు ఏం తగ్గట్లేదు. మరి తవ్వి తీస్తాం. కాకపోతే ఇప్పుడు చూసినాం కానీ కొద్దిగా తడిపితే ఇంకా మంచిగా వద్దు అనుకుంటా. ఇంకో పలుగు ఉండాలి. ఒకటే పలుగు తెచ్చినాం ఈ రోజు. ఒక్కడు కూడా ఫెయిల్ కావద్దు. పటపట తవ్వడానికి ఒక్కటే పలుగు పట్టుకొచ్చాను. ఇంకో పలుగు తవ్వడానికి వెళ్ళిండ్రు వీళ్ళు. ఇంకో పలుగు తెచ్చారు. ఇప్పుడు 2 పలుగులు అయినాయి కాబట్టి మొత్తం ఎంత నైట్ అయినా సరే మొత్తం తవ్వుకొని వెళ్తాం. అట్లది 100 తయారు చేయి. 100 అవి పక్కకి పెట్టు. 100 పక్కకి పెట్టు. పక్కకి పెట్టు కానీ 2 మొత్తం మొక్కలు తగినాము. ఇప్పుడు సాయంత్రం అయింది. పొద్దు టైం ఎంత అవుతుంది? 5:15 అవుతుంది టైం. ఇప్పటివరకు 400 మొక్కలు దొరికిచ్చినాం. మొత్తానికి దొరకనుకున్నాం. బాగా గుట్టలు అన్నీ ఎక్కి దిగి ఫ్రెండ్స్ మొత్తానికైతే మా అన్వేషణ ఫలించింది. మేము అనుకున్న దానికంటే మొక్కలు ఎక్కువే దొరికినాయి. 4 వచ్చాం. 400 మొక్కలు దొరికినాయి కరెక్ట్గా. మంచి కొంత తీసుకున్నాం. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు పంపిస్తాను. మీరు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. బాయ్. ఓకే.